యువర్ ఛానల్. నేను మీ వసంత. ఈరోజు మనం నెక్లెస్ రోడ్ దగ్గర ఉన్న సిగ్నేచర్ గ్రిల్ రెస్టారెంట్కి వచ్చాము. ఈరోజు ఇక్కడ వంటలు ఎలా చేస్తారు, కిచెన్లో ఎలాంటి స్పెసిఫికేషన్స్ మెయింటైన్ చేస్తున్నారు అండ్ ఎలా సర్వ్ చేస్తున్నారు తెలుసుకుందాము. ఇక్కడ అన్ని వెజిటేరియన్ వాళ్ళకి అనుకూలంగా ఉన్న ఫేవరెట్ డిషెస్ పెడుతున్నారు. కంప్లీట్ వెజిటేరియన్ రెస్టారెంట్. పదండి ఇంకా వెళ్ళి చూద్దాం. नीतीश, आप क्या बना रहे हो? राजपुरी में। ओके, इसमें क्या क्या इंग्रेडिएंट्स डालते हैं प्लीज बताइए। बता दें। మనకి అందరికి ఇష్టమైన చాట్లో పానీపూరి ఎంత ఫేమస్. సో ఆ పూరిని ఇప్పుడు వీళ్ళు ఇక్కడే స్వతహాగా చేస్తున్నారు. ఇది మనం చూద్దాం. హాయ్, గుడ్ మార్నింగ్. నా పేరు చంద్రశేఖర్ అండి. హాయ్ అండి. ఇప్పుడు మీరు ఈ ప్లేస్ కి ఎలా తెలుసుకొని వచ్చారు? నేను ఆల్రెడీ ఒకసారి వచ్చాను మా రిలేషన్ వాళ్ళతో పాటు. స్టార్టింగ్ వచ్చినప్పుడు మనం మెన్యూ చూస్తే కొంచెం తక్కువ ఉండే, అంటే నెంబర్ ఆఫ్ ఐటమ్స్ తక్కువ ఉండే. కానీ ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఐటమ్స్ పెంచారు. ఐఎమ్ కమింగ్ విదిన్ అ స్పాన్ ఆఫ్ 1.5 months నేను రిపీట్ వస్తున్నాను. అండ్ ఎక్స్క్లూజివ్ మేము వెజిటేరియన్స్, అందుకనే దిస్ ఫుడ్ ఈస్ వెరీ వెరీ గుడ్. యాక్చువల్లీ చాలా బాగుంది. టేస్ట్ వైజ్ అయినా ఇట్స్ వెరీ వెరీ గుడ్. మెయిన్ కోర్స్లో ఏది మీకు చాలా నచ్చింది? మెయిన్ కోర్స్లో దట్ బిర్యానీ ఇస్ దేర్, హండీ బిర్యానీ. ఇట్స్ వెరీ వెరీ గుడ్ యాక్చువల్లీ. ఈవెన్ స్వీట్లో గాజర్ కా హల్వా ఇస్ వెరీ వెరీ గుడ్ యాక్చువల్లీ. అండ్ చాలా బాగుందండి. ఫుడ్ ఈస్ వెరీ వెరీ గుడ్. స్టార్టర్స్ ఆర్ వెరీ గుడ్ యాక్చువల్లీ. అంటే మా స్పెషల్ రిక్వెస్ట్ మీద దే ఆల్సో సర్వ్డ్ ఫ్రెంచ్ ఫ్రైస్. ఇట్స్ వెరీ వెరీ క్రిస్పీ, వెరీ గుడ్. అంటే నార్మల్గా వాళ్ళు సర్వ్ చేయరు, బట్ ఆన్ సమ్ స్పెషల్ రిక్వెస్ట్ వాళ్ళు సర్వ్ చేశారు. ఫుడ్ ఈస్ వెరీ వెరీ డెలిషియస్ కంపేరింగ్ టు వాట్ ఇట్ వాజ్ 1.5 months or 2 months బ్యాక్ ఏముండే, దానికన్నా ఇంకా టేస్టీ అయిపోయింది ఇక్కడ. మీ పేరు? అనురాధ. హాయ్ అనురాధ గారు, మీరు ఇక్కడికి వచ్చిన ఒకేషన్ ఏంటి? Just to celebrate a cousins get together. Oh, nice. So మీరు ఇక్కడ ఎలా తెలుసుకున్నారు ఈ ప్లేస్? My brother వాళ్ళ birthday, we are pure vegetarian, so we always usually prefer to go to only vegetarian restaurants because the spice level is good for us, you know. In a non-veg restaurant we feel the spice is not, అంటే మాకు ఆ స్పైస్ లెవెల్ మాకు కష్టంగా ఉంటుంది తినడం. సో కాబట్టి మా బ్రదర్ వాళ్ళ బర్త్డే ఐ థింక్ అబౌట్ ఫిబ్రవరిలో అయింది. ఐ థింక్ 1 week అప్పుడే లాంచ్ అయిందంట. సో మై డాటర్స్, దీస్ ఆర్ ఆల్ ద కజిన్స్ దట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. సో we are three of us and our children. So she recommended this place. She is the one who Hyderabad lo edi
స్టార్ట్ అయినా ఫస్ట్ వెళ్ళిపోవాలి అని ఉంటుందన్నమాట. సో వచ్చిన రోజు వాళ్ళకి చాలా ఫుడ్ నచ్చింది. అండ్ మాకు డాటర్ బయట నుంచి వచ్చింది కాబట్టి దే వాంటెడ్ టు హ్యావ్ కజిన్స్ గెట్ టుగెదర్ ఇక్కడే అని ప్రిఫర్ చేశారు. అందుకే మనకి బయట రెస్టారెంట్స్లో ఇక్కడ ఉన్న ప్లేస్కి డిఫరెన్స్ ఏమనిపించింది? అంబియన్స్ నచ్చింది, స్పేషియస్గా ఉంది, అండ్ సర్వీస్ స్లో అండ్ అప్ టు ద మార్క్ ఉందన్నమాట. అంటే హరీ అప్ ఏం చేయలేదు. సో అది బాగా నచ్చింది. ఒకవేళ స్లో ఉన్నా కూడా పర్ఫెక్షన్తో చేస్తాం. స్లో అంటే వెన్ ఐ మీన్ స్లో ఇస్ ప్రాక్టికల్గా తినే స్పీడ్లో బాగా ఉండిందన్నమాట. సో మీరు ఏది ఆర్డర్ చేసినా కూడా పర్ఫెక్ట్ లెవెల్లో వాళ్ళు ఏ టైం కావాలి అంతే కరెక్ట్గా. అంటే ఇప్పుడు ఓకే అయిపోయిందా, ఇది అయిపోయింది, నెక్స్ట్ యూజువలీ ఎలా ఉంటుంది, ఓ ఇదైందా, హరీ బరీ అలా కాదు. సో కరెక్ట్గా మేము ఏ స్పీడ్లో మేము తింటున్నామో ఆ స్పీడ్లో మాకు సర్వ్ అవుతుంది. సో రిలీజ్ చేయగలిగామన్నమాట ఒక్కొక్క డిష్ని. డెజర్ట్స్ టేస్ట్ చేశారా? ఇంకా డెసర్ట్ వరకు నేను వెళ్ళలేదు. సో ఇప్పటి వరకు మెయిన్ కోర్స్ వరకు తిన్నారు? మెయిన్ కోర్స్ వరకు అయిపోయింది. మెయిన్ కోర్స్ వరకు తిన్నారు కాబట్టి దానిలో ఎక్కువ మీకు నచ్చింది ఫ్లేవర్ కానీ ఏదైనా టేస్ట్ బెస్ట్ అనిపించింది ఏది? నాకు దాల్ మఖని చాలా నచ్చింది. ఫ్లేవర్ వాజ్ వెరీ గుడ్. మెయిన్ కోర్స్లో బిర్యానీ బాగుండింది అండ్ స్టార్టర్స్లో క్రిస్పీ కార్న్ బాగుండింది.